హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ ఒక సంథింగ్ స్పెషల్ డిష్ అయితే కుక్ చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే మన దగ్గర మీరు చూసినట్లయితే రొయ్యలు అయితే ఉన్నాయి, 1 kg రొయ్యలు. సో ఇవిటితో రొయ్యల కూర అంతేకాకుండా బగారా రైస్ అయితే ఉండబోతున్నాము. మీకు అందరికీ తెలిసిందే మన బగారా రైస్ కావచ్చు, నార్మల్ రైస్ కావచ్చు, అవిటిని ఉండడంలో మతిన్ గారు వచ్చేసి స్పెషలిస్ట్. వీడైతే వండుతాడు అండ్ రామ్ గారు నేను ఇద్దరం కలిసి రొయ్యల కూరను అయితే వండుతాము. సో చూద్దాం ఎట్లయితుంది ఏం కదా అని చెప్పేసి కొద్ది రోజుల క్రితమే రొయ్యల బిర్యానీ అయితే చేసినాము. అది వచ్చేసి చాలా టేస్టీ వచ్చింది. సో ఇవాళ చూడాలి ఎట్లా వస్తుంది. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన రొయ్యల కూరకు ఏమేమి సామాన్లు అయితే కావాలనో అన్నీ కూడా తెచ్చుకున్నాము. కాకపోతే ట్విస్ట్ ఏంటి అంటే టమాటాలు మిక్సీ పట్టాలన్నట్టు గ్రైండింగ్ చేయాలి, అయితే మన దగ్గర లేదు. కాకపోతే మన దగ్గర దంచేది ఉన్నది. సో దాంట్లోనే టమాటాలు అన్నిటిని వేసి బాబాయ్కి అప్పచెప్తున్నాయి, ఇక మంచిగా దంచేస్తాడు. ఇక ఆ తర్వాత ఒక్కొక్కటి వండుకోవాలి. అన్నం కూడా బగారా రైస్ వండడానికి నార్మల్ రైస్ తీసుకురాలేదు మొత్తం, ఇక బగారా రైస్. ఎంజాయ్. టమాటాలు అట్లా వేసి దంచితే దీంట్లోకి వెళ్ళి గుర్తున్నాయి. మన మంచిగా గుజ్జు గుజ్జు కాదు కాబట్టి చిన్న చిన్న కోసి దాంట్లో దంచుకుంటే మొత్తం గుజ్జు గుజ్జు అయింది. మిక్సీ వాడితే ఎట్లయితే మొత్తం మిక్సీ పెట్టినట్టు కావాలి బాబాయ్. ఈ కూర వండుట్ల అన్నం వండుట్ల మొత్తం నేను పాత్ర అదే ఇక దంచులేదా అవుతుంది కావచ్చు. అక్కడనే గరం మసాలా అయితే తయారు చేస్తాం కదా మేము, అలానే అలానైతే మస్తు అవుతుంది మరి. అసలు నాకు అన్నమే వండక రాకపో స్టార్టింగ్ నుంచి ఓ 2-3 సార్లు ఉన్నా మంచిగానే అయింది. అడ్డు మేర గుడ్డి సూట్ లెక్క. ఇక అప్పంచెలు వీళ్ళు మస్తు ఉన్నవరా అనగానే మోటివేట్ అయ్యి దానంతలో అదే వస్తుంది. ఇక పవర్ ఆఫ్ మోటివేషన్ మొత్తం ప్రొఫెషనల్ అయిపోయినాయి. ఇక సాన్న పెళ్ళికి వండాలి. ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకా 1:30 అవుతుంది లంచ్ టైం. ఇంకా ప్రిపరేషన్ కాలేవా? అయ్యేదా? అదే ఇవాళ కొద్దిగా వెరైటీ ఉన్నదేమో మరి, లేట్ అవుతుంది కావచ్చు అనుకుంటున్నా. అన్నం అయితే ఫ్రెష్గా అయితే కడుక్కున్నా, పొయ్యి మీద పెడుతుంది. గాలి బాగా వస్తుంది. ఇట్లయితే అన్నం అయితే ఉడకది కంపల్సరీ. దాని గురించి ఇది ఏందా సప్పుడు ఊరేడిది. వాడు దానికి పెట్టిన ప్లేట్లు మేము క్యాంపింగ్ గ్యాడ్జెట్స్లా సర్వైవ్ కానీ తీసుకొచ్చినాము. అవి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. గాలికి యూజ్ అవుతుంది అన్న తీసుకురా అని చెప్పిన. అది తీసుకురా మరి ఆర్డర్ చేసిన. ఆర్డర్ చేస్తే వస్తా అన్న అని చెప్పిన. ఫస్ట్ రౌండ్లో అయితే ఈ విధంగా అయింది. ఇది తీసేసుకొని మిగిలిన దంచుకుంటే అయిపోతుంది. గట్నే కావాలరా. మిక్సీలో అయితే ఏంటంటే అది కూడా ఉండదు, ఇక మొత్తం ఇట్లా పులుసు లెక్క అవుతుంది. మిక్సీ మర్చిపోయినాం కాబట్టి బాబాయ్ గారు మేనేజ్ చేసేసిండు. మేము ఇక్కడ కూరగాయలకి ఒకటి కట్ చేస్తున్నాం కదా, మా వెనకాల వచ్చుకుందాం. టమాటా తీసుకుంటా తీసుకుంటా బాబాయ్
బాగా భయపడ్డాడు ఒక్కసారిగా. అది టమాటా అనుకో అయితే నా ఆగిరి కూర్చుంది అనుకో. నా పరిస్థితి ఏంది? మంచిగా ఉందా? ఏమనకు ఒకసారి గట్టినే గిడ మేము ఒక వీడియో తీస్తుంటే ఒకటి వచ్చింది కోతి, దానికి క్యారెట్లు టమాటాలు ఇచ్చిన తీసుకొని పోయింది. అది కూర్చొని తింటుంటే దాన్నే చూస్తున్నా ఎట్లా తింటుంది ఏం కదా అని కోపానికి వచ్చింది ఉరుకొస్తుంది మీదకి కరవనీకి. దాన్ని మొత్తం చూసినావు అనుకో దాన్ని అట్నే సీరియస్ అవుతుంది. అదే కదా నువ్వు ఆంకిచ్చిన ఒకటి ఏమో తోట తీసుకొచ్చిన ముంగడ పెట్టినా మతే దాన్ని చూస్తున్నావు మళ్ళీ. నేను దాన్ని చూస్తున్నా నన్ను చూస్తలేగా. నేను పట్టించుకుంటలేదు అన్నట్టు జారే చోటు ఓకే ఇంకో సీరియస్ అవుతుంది ఏమో అనుకోరు. ఇంకోటి రాదరా అంటుంది. తిన్నాక ఇద్దాం తీసుకుంటే ఇద్దాం. అదే ఒకటి ఏకరా మంచిగా వస్తే అయిపోవు అది ఎంబటి మనతోని కా ఉంచుకుందాం. మస్తుండు 2 కోతులు. ఆ సీక్రెట్ రూమ్ మీద తయారు చేసి మంచిగా ఒకసారి దగ్గర పెట్టాను. దగ్గర కొత్త భయపడుతుంది. అది తినాను కొత్త చేతిలోకి వెళ్ళి మస్తు ఉంటుంది. తిన్నాను కొత్త ఇచ్చిండ్రా రీల్ కూడా ముందు ఒకటి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లా చూపెట్టానా. ఇప్పుడు ఏమంటలేదు కాదు అయ్యో ముసల్దానికి ఇచ్చినట్టు. కాదా పోతానా భయం లేకుండా సుధాన్ తీసుకుంటా లేదా ఎత్తది మరి. చిన్నకి ఇది ఆగు అంటుంది. చెప్పదే తప్పు కర్తరు కరెక్టే నువ్వు అట్లా అట్నే ఉండ తీసుకొని పోతా. కర్మకు ఏటో చూస్తుంది. అన్నం కూడా పెడతాం ఈయనే ఉండు. అందరికి భయం అవుతుంది అది ఎలా దొరుకుతుందా అని ఎలా కవర్ చేసుకుంటాను. భయపడుతుంది రాదే అమ్మ దాన్ని చూడకావు దాన్ని దాన్ని పట్టించుకోక చెప్తా. ఏది వండినా కానీ వంటకాలు అన్నీ కట్టెల పొయ్యిల మీద మ్యాక్సిమం వండుతున్నాము. ఎందుకు అంటే అరే గుట్టిగలు తెట్టుండే కారా జింగిడి గలారా ఏం కాదు ఉన్నది ఉన్నది మంచిగానే ఉంది. మనం ఈయనే ఉన్నది లేదురా పోయింది. పోయినాయి ఉన్నాయేం కాదు ఉన్నాయేం కాదు. పొగ రాదు కదా, పోతే మనమే ఉండం ముందు కదా. పోయినాయి కుంటిగాలు తెట్టుండే పెద్దది మీద. అబ్బో మనల్ని నేసు ఆ కోతి నేసు అన్నిటి నేసు. టమాటాలు నూరుడు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాగా ఆకలితో ఉన్నట్టున్నాయి అవి. మా దగ్గర ఫ్రూట్స్ అట్లాంటివి అయితే ఏం లేవు, వేరే ఐటమ్స్ ఉన్నాయి. సో దానికోసమే స్పెషల్గా మనల్ని రప్పించిన తీసుకొస్తుండేవాడు. అలా అవిటికి వచ్చేటి ఏమైతే సామాన్లు ఉన్నాయో కొన్ని వేద్దాం. అటుకులు బుక్తాయి కదా, అటుకులున్నాయి. ఇప్పి ఏం పెడదాం. కవర్ పెట్టాను కవర్ బాయ్. వెరీ గుడ్ భయపడుతున్నది. గిడ కూర్చొని తిను అది. ఇంకోటి ఒక శావంగా ఉన్నది ఉడానికి ఇద్దాం. చింటూ ఇప్పి చింపుకుంటా అమ్మ అటు ఇసిరాయి. అది రాదు, అది ఊరుకుంది. అదే ఊరుకొస్తుంది చూడు ఇప్పుడు. కొత్తిమీర చూడవచ్చు పాపం ఎంత ఆకలితో ఉందో ఏమో. అటుకులు తీసుకొస్తే అటుకులు తింటుంది అన్న.
రొయ్యల కూర కోసం ఈరోజే ఫ్రెష్గా డ్యామ్ నుంచి పట్టుకొచ్చిన రొయ్యలు అయితే తీసుకొచ్చినాము. సో వీటిని మనం మంచిగా కడుక్కొని ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని అయితే ఫ్రై చేసుకుందాం లైట్గా. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ రొయ్యలు మీరు ఎప్పుడు కొన్నా సరే మనం ఎంతైతే ఉంటామో దాంట్లో సగం అయితే మనకు వస్తుంది అన్నట్టు. అంటే మనం ఒకవేళ 2 kgs తీసుకున్నట్లయితే 1 kg వస్తుంది, అండ్ 1 kg తీసుకున్నట్లయితే 1/2 kg అయితే రావడం జరుగుతుంది. మేము 2 kg తీసుకున్నాం. 2 kg తీసుకుంటే మాకు టోటల్గా 1 kg రొయ్యలు అయితే వచ్చినాయి. ఫుల్ ప్రోటీను. ఎవరైనా జిమ్ చేసే వాళ్ళు ఉన్నా సరే, ఇప్పుడు నార్మల్గా ప్రోటీన్ కోసం ఎవరైనా తినాలనుకుంటే రొయ్యలను అయితే మంచిగా ప్రిఫర్ చేయరు. సో ఇప్పుడైతే రొయ్యలను మంచిగా కడుక్కుందాం. అండ్ ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయినా, రొయ్యలు ఎప్పుడు తీసుకున్నా సరే అవిట్లల్లో దారం ఉంటుంది, అంటే ఇట్లా నరం లెక్క ఉంటుంది. దాన్ని తీసేసుడు మాత్రం మర్చిపోకూరు. మీరు తీసేసుకోరు, లేకుంటే అక్కనే వాళ్ళకు కొన్న దగ్గరనే తీసేసి ఇమ్మని చెప్పురు ఖచ్చితంగా. అదైతే పోవాలి. బస్ మన బగోన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి చాలాసేపు హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. మస్తు సేపటి దాకా వేడి ఉంటుంది. మంట కొద్దిగా తగిలింది అనుకో సరిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే రొయ్యలను కొద్దిగా లైట్గా ఇట్లా నూనెలా వేయించుకున్నట్టు అయితే చేద్దాము. సో దాని గురించి నూనె మధ్య కొద్దిగా ఎక్కువ పోసినాం. కోతికి ఇచ్చినాం కదా తినే ఐటమ్స్, అవే ఇంకొక దానికి కూడా షేర్ చేసుకుంటుంది. కొట్లాడుకుంటారు, తింటున్నాయి 2 కలిసి. అది నాలాంటిదే ఎందుకు ఇంకా షేర్ చేసుకుంటుంది వేరే వాళ్ళతో. అది కాదు, నీలాంటిది కిందిది. మీద పడ్డదానికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చూడు. నూనె మంచిగా గరం అయింది. రొయ్యలు వేద్దాం. అది డైరెక్ట్ అది తీసుకొని వేసుకోవచ్చు, లేకపోతే నీళ్ళు పడుతున్నట్టున్నాయి అలా వెళ్ళరా అలా ఏమవుతుంది? నీళ్ళ రొయ్యలు నీళ్ళలోనే ఉంటాయి, అవి బతికేటి అలానే నీళ్ళనే కోలుతున్నాయి మళ్ళా. వేస్తారా తింటుడు ఒకటి తినరా? ఇప్పుడు తింటరా గోల్నేరా? ఇంకోటి ఉందా మూలకు? ఇంకా 2 ఉన్నాయి. అవి నేనే ఉంచిన. ఇంకా అవి నేనే ఉంచిన. శాంపుల్ ఉండాలి, అన్ని తీసేయద్దు ఒకటేసారి. లేదు కాదు, అవి కనవాలి నీకు. కనవాలి అలా ఎంతసేపుకి ఇలా కూడా కానీ కనబడుతుంది. అట్లా ఉంగలే ఒకటి తిందుడు మరి. అప్పుడు తిని 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 వండు నా బాగా తినేట్టు మీరు చెప్పాలి. చిన్న తీసుకో ఉంటుంది అది. తిని తిని తినరా బాగా తింటారు సార్. పక్కడు కావాలంటే చిన్న రొయ్యలు ఉంటాయి చూడు, ఎండిపోయినా. నేను అవే తినా. వాసన ఘోరంగా వస్తాయి ఇవి పచ్చి. ఇంకా రొయ్యల బిర్యానీ కాదుగా, కర్రీ. రొయ్యల బిర్యానీ కాదు, రొయ్యల కర్రీ. ఆనాడు మేము రొయ్యల బిర్యానీ వేసినాడు, కొద్దిగా కూర లెక్క వేసినాము స్టార్టింగ్లో. అది వీరికి టేస్ట్ చేపిస్తే ఒక రొయ్య తిన్నాడు. అబ్బా అన్న ఉన్నా నాన్న బిర్యానీ వద్దా అన్న, రొయ్యల కూరనే అందాము. ఆవేది మరి కర్రీ ఇవాళ అట్లా అయితే తాగు యాజ్ ఇట్ పీస్. బాబాయ్ గారి కన్నా కానీ తిందాం. ఇంటి పెట్టి ఒక 1/2 కిలో రొయ్యలు అలాకించని అనాలి. 1/2 కిలో కిలో తెచ్చిన మంచికి 1/2 కిలో. అర్ధ కిలో అనుకుంటున్నా. అర్ధ కిలో ఒకసారి పచ్చి తినేటట్టున్నాడు ఇక. బాబాయ్ ఆన్ ఫైర్. ఏదో బాగుంది, ఒకటి కాల్దామా? బాబాయ్ అన్న హంగ్రీ. ఒకటి కాల్దామా? ఏంటిదిరా? రొయ్య కాల్చుకొని తిను, ఏం కాదు. కూర్చు ఉంటుంది చూడు, దుమ్ము వచ్చింది గలీజీ. ఎందుకు మంచిది అయితే మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. బాబాయ్ గారు పస ఏం చేస్తుండు అంటే రొయ్యను కాల్చుకొని తింటుండు. చూద్దాం, ట్రై చేద్దాం. కాల్చుకొని తిన్న బాబాయ్. తింటారా అట్లా కాల్చుకొని? ట్రై చేద్దాం. టేస్ట్ పస కట్ట కాలిపోయి అలానే పడుతుంది. అది కాలిపోతుంది. ఇట్లా మెల్ల రోస్ట్ చేస్తుండదాన్ని. రోస్టెడ్ రొయ్య పైన పెట్టి అదే మంచికి తీయ, ఒకవేళ మంచిగా అయింది అనుకో మంచి కూడా కాల్చుకుందాం. రొయ్యల కబాబ్స్ చేసాం.
కరెక్ట్ అలానే ఉంది. నేమేదో ఎక్కుసుకుంటుందా అట్లే రొయ్య మొత్తం నిలబెడితే అరే ముక్కని తినబడదు వచ్చి తిట్టాను ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక పచ్చి తింటే మన పచ్చిది కాదు కాల్చిందిగా రోస్టెడ్ ఏమెక్కపోయిందిరా పసుపు 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 ఏం చేసుకుంటావు మనం ఇక్కడ చూడలేదు లేదు. పోరా బాబాయ్ ఎట్టుందిరా రొయ్య కాల్చింది మస్తు మస్తు ఉందా ఏదో అట్లా చెప్తున్నావు మస్తు తిని మొత్తం తింటే కానీ మసాలా కారం ఉప్పు ఏం లేదు అలా కాదలే అది దాన్ని చూసుకుంటూ అది నా మీద పడితే నేను భయపడుతున్నా అది నన్ను చూసి అదే భయపడదు ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఏగినాయి. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఏమి ఇస్తున్నాం అంటే కారపొడి ఉప్పు ధనియాల పొడి అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ టమాటాలు వేసుడే వేసారు. అసలైంది పడుతుంది ఇప్పుడు ధనియాల పొడి ఏంగా కొంచెం పోదామా ఫస్ట్ ఇంకా తక్కువైంది పోయి కొద్దిగా మనం ఫస్ట్ లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేస్తున్నాం ఇప్పుడు. మరి ఎందుకు కావన్నా ఒక్కొక్కటి ఎత్తాం అనుకున్నా ఒక్కటి గంట సేపే అన్న సేపు ఎందుకు 2 గంటలు ఎక్కువ అయినట్టున్నారు రొయ్యల కూర. సగం తీసేసి పక్కకు పెట్టేసాం మరి. వాటర్ అనుకో కొద్దిసేపు ఉన్నది కొద్దిసేపు అట్లా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటా అంత. వాటర్ జగ్గా తీసుకోరా నేను తాగుతారా ప్రొఫెషనల్ ఎక్కడ తాగు ఏమవుతుంది జగ్గులు తాగుడు కామన్ రావట్ అవు లాట. అన్నేదో నామకే వస్తే కలుపుతాను కానీ అసలు వండింది మేమే. ఏ తెలుసు ఎట్లా చేయాలి ఎంత కథ. కారప్పొడి మొత్తం ఎత్తాడు 70 2 డబ్బాలు వేయాలి అని చెప్పిన. సో ఇప్పుడు ఆ వాటర్ దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ఇక కొద్దిగా గరం మసాలా అండ్ లాస్ట్గా టచ్అప్లు ఇచ్చుకొని తీసుకొని తినడే సట్టుగా. రొయ్యనైతే మంచిగా ఉడికింది. నెక్స్ట్ అది దగ్గరకు రాగానే ఇక బంద్ చేసేద్దాం. మస్తు అయిన కూర. ఇక రొయ్యల కూర మీరు చూడొచ్చు గైస్ ఎట్లయిందో. ఓవర్ వ్యూ చూసి ఎట్లుందో ఈ లుక్కి అయితే రేటింగ్ ఇయర్ అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారో చూస్తా. ఇప్పుడైతే తినే ముందు మా వాళ్ళకి టేస్ట్ చేపిస్తున్నా. తీసుకో. కట్టా పర్ఫెక్ట్. దించుకున్నాడే ఇక చెట్టు తింటావారా కెమెరా తీసుకోరా అందరికి. నోట్లు వేసుకోగానే మొత్తం కరిగిపోతుంది. కరగని వద్దు మరి అదాంట్లో వెళ్ళాలి కదా అని. మస్తు అయింది. గ్యారేజ్లో 2 వరద బాధితులు ఉన్నారు, వాళ్ళని కూడా పిలుస్తున్నాం. వాళ్ళు రాగానే సత్వ తిన్నాను. మన బావి దగ్గర అయితే నిమ్మ చెట్టు ఉండే, దానికి ఒకసారి చూసి నిమ్మకాయలు ఏమో పోయి ఉంటే తెంపుకొని వద్దాం. ఉన్నాయిగా పైన ఉన్నాయి, కాకపోతే
ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఆలోచించాలి. అంటే చేతి పట్టుకొని రూపాలి. అప్పుడు గట్లా ఎండిపోయింది అవతలుంటే ఊగుతుంది, ఇవైతే రాలేదు. పచ్చి పడాయి ఎండిపోయినాయి కట్టెతోనే తనలాడాలి, అయినా రాదు. ఇట్ లాస్ట్ డైరెక్ట్ మనమే ఎక్కాలి. ఇక ఇంకో కట్టె కూడా తీసుకోవాలి, మళ్ళా ట్రై చేయాలి. ట్రై చేయాలి కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రాలగొట్టాలి. కానీ రాలే, రాలుతుంది ఏదో ఒకటి రాలేదు. 1 2 3 రాలే. ఈ విధంగా కాదని చెప్పేసి చెట్టే ఎక్క చెట్టు ముందు కూర్చుతాయి. అటు ఇటు పెట్టి నన్ను ఎక్కిద్దామని ట్రై చేస్తున్నాను కానీ నేను ఎక్క. స్నేకా పాము కోసం ఒరిజినల్ ఏది సేమ్ అదే అనుకున్నా, పామే అనుకున్నా. నాకు బాగుందే సుంగొట్టు పామే అనుకున్నా. పొడుగునుగా మరి నువ్వెందుకు ఊపుతున్నావు పంచాలి? నువ్వు కొట్టు. నేనే ఇస్తా అంటే వద్దు నన్ను కొంచెం తన్నాను. తెంపు అదే వద్దు, అది చిన్నది వద్దు, పెద్ద తెంపు ఇటు సైడ్. ఇంకా గ్యాప్లు ఉన్నాయి చూడు. ఏయ్ ఇంకోటి కూడా పడ్డది. ఇంకోటి రెండు, ఇంకోటి ఇక లాస్ట్ 2, ఇంకోటి ఒకటే. అస్సలే పడగొడతలేడు, అన్ని కొడుతాడు. పల్లె ఆకులు పడే అన్ని. చూడవు ఇంకోటి కొట్టు. పడదు ఏమో పడది. రైట్ వెతకాలి దాన్ని. అది పండు, అదే పండు మంచిగా ఉంది పండు. ఒకసారి మీరు చూడండి, కిలో రొయ్యలు తెచ్చుకుంటే ఇంత కూర అయితే అయింది. బాగుంది, కిలోన్నర అయింది. టేస్ట్ మంచిగా. ఇంకోటి తింటున్నా నేను. కొంచెం రాదండి రమ్మా రే, అన్నంలోనైతే ఇక సగం ఉడుతుంది. కాలుతుంది. మా వాళ్ళను తిన్నాం దారా అని రమ్మంటే వాళ్ళు వెయిట్ చేయలేక ఆల్రెడీ తినేసిరట. ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే 4 అవుతుంది. మేము ఇంకా తినలేదు. సో ఇప్పుడు వచ్చేసి లంచ్ చేస్తున్నాం. ఇక బాబాయ్ ఏ రా వడ్డీ రాయాలి, బాబాయ్ వడ్డిస్తారు. మనిషి రామ్ గారి పెద్ద మనిషి బాబాయ్ అయితే వేస్తుండే అలా. చాలా పెద్ద మనిషి, బాల్యముసలి. తినురి మంచిగా పాకులో రొయ్యలు రావాలి రే బాబాయ్. ఎవరికి తక్క రావద్దు, ఎవరికి ఎక్క రావద్దు. మనిషికి ఒక గంట ఎత్తున్నా, మళ్ళీ వేసుకోరు కావాలంటే. గుట్కీలు మింగుతాడు బాబాయ్, కూర వేసే వరకే గుట్కీలు మింగుతాడు రే. కూరను మింగుతాడు ఇంకోసేపు అయితే. ఇప్పుడు వచ్చేసి ఈ 2-3 రొయ్యలను మంచిగా కలిపి ఒక్కటే బుక్కల తినకుంటే మస్తుంటుంది. మధ్యగా ఇద్దరు నిమ్మకాయ వెండుకొని 2-3 రొయ్యలు ఒక బుక్కల పెట్టుకొని తిన, తర్వాత చెప్తారు టేస్ట్ ఎట్లుందో. కంపల్సరీ మంచిగా లేవు కాబట్టి మీరు ఇన్నిసార్లు రొయ్యల రిగార్డింగ్ వీడియో చేసినామో, ఇంట్లో కూడా వండిన 2-3 సార్లు. ఇంత మంచి ఎప్పుడు కుదరలే. తిను నిమ్మకాయనా? ఎందుకు అని అంటే మేము లేవు, ఉప్పుగా ఏమన్నా అడిగాలా? ఏవద్దు, నిమ్మకాయ జస్ట్ ఇట్లా లైట్గా టచ్ అప్ చేసి తిని చూడు. తింటున్నా మరి ఏం కాదు. తిను నువ్వు తిను. మస్తు అసలు అలా మస్తు అసలైనగా ఇది కావాల్సిందే. ఏదో మంచిగా లేకుండా కానీ ఉత్తగా కమ్మగుంది అంటలేదు. నిజంగానే మస్తు అయింది. మంచిగా లేకుండా మంచిగా లేదని చెప్పుకుంటే మస్తు అయింది. ఉప్పు కారం మసాలాలు విసాలాలు ఏమేమైతే వేసినామో అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. కొద్దిగా నిమ్మకాయ వండుకొని తింటే రొయ్యల కూరనే డైరెక్ట్ అసలు. మేము తింటుంటే కోతి దానికి పాపం సరిపోయినట్టున్నది, ఇటే తిరుగుతుంది. వాళ్ళకు ఉందా అన్న? ఉంది. అన్నం తింటుందో అరుగుతారు బిర్యానీ. మామూలు అది నార్మల్గా ఉంది. అది తింటే చూద్దాం తిమ్మల్లా మళ్ళీ వేసుకో. ఇక ఏ బ్రో
నిన్నది కూర్చో. మీరు ఇక్కడ చూడొచ్చు. కమ్మ ఉందా? మన కొత్త టీమ్మేట్ వచ్చేసి కూర్చున్నాడు. బ్రో చెప్పు బ్రో బిజీ ఇలా నొక్కుంది చూడు. కాంపిటీషన్ చేస్తున్నావు అట్టే పెట్టుకో. అన్నేమో కానీ ఇలా ఫర్ ద ఫస్ట్ టైం కోతితో రొయ్యల కూర వండాము. అంతేకాకుండా అన్నం పెట్టినాం. మనం బిర్యానీ చేసినప్పుడు ఎంత మంచిగా దానికన్నా ఇంకా మంచిగా అయింది. సంచిప్తుందిరా. నీళ్ళు తాగుతాయి. నీళ్ళు తాగుతావా? వేరే వచ్చింది. తీరు ఏమని మళ్ళీ తీరు మస్తు అయింది. కానీ అంత తినరు సట్టుగా కోతి ఎత్తుకోవాలి. సో ఫైనలీ గాయస్ ఇదే ఈరోజు మేము చేసిన బగారా రైస్ అండ్ రొయ్యల కూర. టేస్ట్ ఎట్లయిందిరా? సుమారు మేము తినడం మాత్రమే కాదు, అక్కడ ఇంకిద్దరు ఉన్నారు బాధితులు, వాళ్ళకు కూడా తీసుకుపోతున్నాము. వాళ్ళు కూడా తింటారు కడుపు నిండా. అండ్ మాతో పాటుగా కొత్త టీం మెంబర్ కోది కూడా తిన్నది కదా. ఇటే ఉంటాయి పోక ఏమన్నా తింటే తెచ్చేద్దు కానీ ఉండే. సాయంత్రం వరకు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతాయి. కుక్కలు బతకని వీటిని ఉంటాయి. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో వద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.